Hi everyone, welcome to AR Creations and Blogs. Today we will discuss about fetal circulation. అసలు ఫీటస్ అంటే ఏంటి అంటే కనుక మదర్ వూమ్లో ఉన్నప్పుడు బేబీని ఫీటస్ అని పిలుస్తాము. వన్స్ డెలివరీ అయిన తర్వాత బేబీగా పిలుస్తాం అనమాట. సో నార్మల్ సర్క్యులేషన్కి ఫీటల్ సర్క్యులేషన్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. నార్మల్ సర్క్యులేషన్ అయితే కనుక లంగ్స్ నుంచి ప్రాసెస్ అనేది జరుగుతుంది రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా. అంటే డిఆక్సినేటెడ్ బ్లడ్ అనేది పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్లోకి వెళ్ళి అక్కడ నుండి డిఆక్సినేటెడ్ బ్లడ్ ఆక్సినేటెడ్ బ్లడ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో అలా కన్వర్ట్ అయిన బ్లడ్ అనేది పల్మనరీ వెయిన్స్ ద్వారా లెఫ్ట్ ఏటీఎంలోకి, అక్కడ నుండి మైట్రల్ వాల్వ్ ద్వారా లెఫ్ట్ వెంట్రికల్లోనికి వస్తుంది. సో ఇక్కడ నుండి అసెండింగ్ అయోటా, ఆర్చ్ ఆఫ్ అయోటా ద్వారా అప్పర్ బాడీ పార్ట్స్కి, డిసెండింగ్ అయోటా ద్వారా లోవర్ బాడీ పార్ట్స్కి బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక ఫీటల్ సర్క్యులేషన్లో రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ రెండు పనిచేయవు అనమాట. అలాంటప్పుడు ఫీటస్ అనేది పూర్తిగా డిపెండింగ్ అపాన్ ప్లసంటా అనమాట. ప్లసంటా అంటే ఏంటి అంటే కనుక దీనిని మావి అని పిలుస్తాం మనము. సో మదర్ ఊమ్లో ఉన్నప్పుడు మావి, అంబ్లికల్ కార్డ్, ఫీటస్, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఈ ప్లసంటా అనేది మదర్కి బేబీకి ఫీటస్కి మధ్యలో ఒక బ్యారియర్ లాగా పనిచేస్తుంది అనమాట. సో ఈ ప్లసంటా అనేది ఏం చేస్తుంది అంటే కనుక డీఆక్సినేటెడ్ బ్లడ్ని ఆక్సినేటెడ్ బ్లడ్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ రెస్పిరేటరీ సిస్టమ్ చేయవలసిన పనిని ప్లసంటా చేస్తుంది. ఎందుకంటే కనుక రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్ రెండూ పనిచేయవు కాబట్టి ప్లసంటా అనేది మదర్ దగ్గర నుంచి ప్రాణవాయువును అంటే ఆక్సిజన్ను మరియు ఫుడ్ను తీసుకుని ఫీటస్కి అందచేస్తుంది అనమాట. సో దీని ద్వారా డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ పనిచేయకపోయినా ప్లసంటా ద్వారా బేబీకి ఫుడ్ మరియు రెస్పిరేషన్ అనేది అందుతుంది. సో ఇప్పుడు ఫీటల్ సర్క్యులేషన్లోకి వస్తే కనుక ఫీటల్ సర్క్యులేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే కనుక దీంట్లో 3 స్టెప్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ 3 మెయిన్ స్టెప్స్ ద్వారానే ఫీటల్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి డక్టస్ వీనోసస్ అనమాట. సో డక్టస్ వీనోసస్ అంటే ఏంటి అంటే కనుక అంబ్లికల్ వెయిన్ టు ఇన్ఫీరియర్ వీనా కేవా. అంబ్లికల్ వెయిన్ అంటే ఏంటి అంటే కనుక ఈ అంబ్లికల్ కార్డ్లో ఒక వెయిన్ మరియు 2 ఆర్టరీస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ అంబ్లికల్ కార్డ్ అనేది ఏంటి అంటే కనుక ప్లసంటాకు మరియు ఫీటస్కి మధ్య ఒక వాహకం లాగా పనిచేస్తుంది అనమాట. సో ఈ అంబ్లికల్ కార్డ్లో 2 ఆర్టరీస్ అండ్ 1 వెయిన్ అనేది ఉంటుంది. ఈ ఆర్టరీస్ అనేవి ఏం చేస్తాయి అంటే కనుక డీఆక్సినేటెడ్ బ్లడ్ని ప్లసంటాలోకి తీసుకువెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆక్సిజన్ని గ్రహించిన బ్లడ్ని అంబ్లికల్ వెయిన్ ద్వారా ఇన్ఫీరియర్ వీనా క్లేవాలోకి బ్లడ్ అనేది వెళ్తుంది అనమాట. నార్మల్ సర్క్యులేషన్లో ఏం జరుగుతుంది అంటే కనుక వీనా కేవాస్ అనేవి డీఆక్సినేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తే, ఆర్టరీస్ అనేవి ఆక్సినేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తాయి. కానీ ఇక్కడ డిఫరెంట్ అనమాట. ఏం జరుగుతుంది అంటే కనుక ఆర్టరీస్ అనేవి డీఆక్సినేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తే, వెయిన్స్ అనేవి ఆక్సినేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తాయి అనమాట. సో ఇప్పుడు ప్రాసెస్ అనేది ఫస్ట్ డక్టస్ వీనోసస్లో అంబ్లికల్ వెయిన్ నుంచి బ్లడ్ అనేది ఇన్ఫీరియర్ వీనా కేవాలోనికి వెళ్తుందనమాట. నెక్స్ట్ ఏంటి అంటే కనుక ఫొరామెన్ ఓవెలే. ఫొరామెన్ ఓవెలే అంటే ఏంటి అంటే కనుక రైట్ ఏట్రియంకి లెఫ్ట్ ఏట్రియంకి మధ్యలో ఉన్న టెంపరరీ హోల్ని ఏమంటాము అంటే కనుక ఫొరామెన్ ఓవెలే అని చెప్పేసి అంటాము. మనం యాక్చువల్గా కంజెనిటల్ అనామలీస్లో ఇది వన్ ఆఫ్ ద ప్రాబ్లం అనమాట. హార్ట్లో హోల్ పడింది, ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి అంటారు కదా. యాక్చువల్గా ఆ హోల్ అనేది అందరికీ ఉంటుంది ఫీటస్గా ఉన్నప్పుడు. దాన్ని ఫొరామెన్ ఓవెలే అని చెప్పేసి అంటాము. కొంతమందికి అది క్లోజ్ అవుతుంది, కొంతమందికి క్లోజ్ అవ్వదు. క్లోజ్ అవనప్పుడు ఏం చేస్తారు అంటే కనుక ఈ హోల్ని సర్జరీ ద్వారా పూడుస్తారనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక డీఆక్సినేటెడ్ బ్లడ్, ఆక్సినేటెడ్ బ్లడ్ రెండు కూడా కలిసిపోతాయి అనమాట ఈ ఫొరామెన్ ఓవెలే ద్వారా. సో నెక్స్ట్ వచ్చి డక్టస్ ఆర్టెరియోసిస్. డక్టస్ ఆర్టెరియోసిస్ అంటే ఏంటి అంటే కనుక పల్మోనరీ ఆర్టరీ నుంచి డిసెండింగ్ ఆర్చ్ ఆఫ్ అయోటా అనమాట.
ఓకే, సో ఇప్పుడు ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అంటే కనుక హైపోగాస్ట్రిక్ ఆర్టరీస్ అంటే అంబ్లికల్ ఆర్టరీస్ అనేవి రక్తాన్ని ప్లసంటాలోనికి తీసుకుని పోతాయి అన్నమాట. అక్కడ ప్రాణవాయువును ఆక్సిజన్ని గ్రహిస్తాయి. అంటే మదర్ హోమ్ నుంచి వచ్చిన ఆక్సిజన్ని ప్లసంటా గ్రహించి ఆ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని అంబ్లికల్ వెయిన్ ద్వారా ఇన్ఫీరియర్ వీనా కేవాలోనికి తీసుకుని పోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇన్ఫీరియర్ వీనా కేవాలం నుంచి బ్లడ్ అనేది రైట్ ఏట్రియంలోనికి ప్రవేశిస్తుంది అనమాట. సో ఈ రైట్ ఏట్రియంకి లెఫ్ట్ ఏట్రియంకి మధ్య ఉన్న ఫొరామెన్ ఓవెలే అంటే టెంపరరీ హోల్ వల్ల బ్లడ్ అనేది డిఆక్సినేటెడ్ బ్లడ్, ఆక్సినేటెడ్ బ్లడ్ రెండు కూడా మిక్స్ అయిపోతాయి అనమాట. సో ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత బ్లడ్ అనేది మైట్రల్ వాల్వ్ గుండా లెఫ్ట్ వెంట్రికల్లోనికి ప్రవేశిస్తుంది. ఈ లెఫ్ట్ వెంట్రికల్లోనికి వచ్చిన బ్లడ్ అనేది అయోటిక్ వాల్వ్ గుండా అసెండింగ్ అయోటాలోనికి బ్లడ్ అనేది వెళ్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద బ్లడ్ అనేది ఎంటర్స్ ఇంటూ ద అప్పర్ బాడీ పార్ట్స్ అనమాట. అంటే పై బాడీ పార్ట్స్ కి సమ్ ఆఫ్ ద బ్లడ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో కొంచెం బ్లడ్ అనేది సుపీరియర్ వీనా కేవా ద్వారా డైరెక్ట్ గా రైట్ వెంట్రికల్లోనికి ప్రవేశిస్తుంది. సో ఈ రైట్ వెంట్రికల్లోనికి వచ్చిన బ్లడ్ అనేది డక్టస్ ఆర్టీరియోసిస్ అంటే పల్మోనరీ ఆర్టరీ టు డిసెండింగ్ ఆర్చ్ ఆఫ్ అయోటా అనమాట. సో సమ్ ఆఫ్ ద బ్లడ్ అనేది ఏం జరుగుతుంది అంటే గనక సుపీరియర్ వీనా కేవా ద్వారా డైరెక్ట్ గా రైట్ వెంట్రికల్లోనికి వస్తుంది. ఈ రైట్ వెంట్రికల్లోకి వచ్చిన బ్లడ్ అనేది పల్మోనరీ ఆర్టరీ గుండా డిసెండింగ్ ఆర్చ్ ఆఫ్ అయోటా ద్వారా లోవర్ బాడీ పార్ట్స్ కి బ్లడ్ అనేది వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా ఫీటల్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. నార్మల్ సర్క్యులేషన్ అయితే కనుక రెస్పిరేటరీ సిస్టమ్ లో జరుగుతుంది. సో ఇక్కడ డిఆక్సినేటెడ్ బ్లడ్ ఆక్సినేటెడ్ బ్లడ్ గా కన్వర్ట్ అవుతుంది. అదే ఫీటల్ సర్క్యులేషన్ లో అయితే కనుక ప్లసంటాలో డిఆక్సినేటెడ్ బ్లడ్ అనేది ఆక్సినేటెడ్ బ్లడ్ లో కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఈ ఫొరామెన్ ఓవెలే అనేది ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే కనుక బేబీ డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ క్రై ఎప్పుడు అంటే బిగ్గరగా ఏడ్చినప్పుడు బేబీ శ్వాస తీసుకోవడం అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు ఈ ఫొరామెన్ ఓవెలే అనేది క్లోజ్ అయిపోతుంది. సో డక్టస్ ఆర్టీరియోసిస్ అంటే పల్మోనరీ ఆర్టరీ నుంచి డిసెండింగ్ ఆర్చ్ ఆఫ్ అయోటా ద్వారా వెళ్ళవలసిన బ్లడ్ అనేది పల్మోనరీ ఆర్టరీ నుంచి లంగ్స్ లోకి వెళ్ళడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఫీటల్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Okay, thank you everyone.